హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా. జీవితం మళ్ళీ కొత్తగా చాలా బాగుందని, డైలీ అప్డేట్స్ ఇవ్వమని, దీనివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చాలామంది అంటున్నారండి. కానీ చాలామంది చదివేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రిప్షన్ పెరిగితేనే నేను డైలీ అప్డేట్స్ ఇవ్వగలను. ఇలాంటి మరెన్నో మంచి మంచి సీరియల్స్ వినాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ 16లో ఏముందో వినేద్దాం రండి. చిన్నతనంలో ఎందుకు నాన్న తమ దగ్గర ఉండరో తెలిసేది కాదు. పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రుల చేతుల్ని పట్టుకొని వచ్చే చిన్నపిల్లల్ని చూసి చాలా జలస్గా ఉండేది. కానీ మళ్ళీ నాన్న అనారోగ్యంతో తిరిగి వచ్చినప్పుడు అమ్మకి ఇష్టం లేకపోయినా చరణ్ అడిగిన ప్రశ్నకి అమ్మ కళ్ళ వెంట నీళ్లు తిరగటం మొదటిసారి చూశాడు తను. చరణ్ మీద అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది తనకి. మొదటిసారిగా ఈ నందకుమార్ పేరు కూడా అప్పుడే నాన్న నోటి నుంచి విన్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి వినాల్సి వచ్చింది. అమ్మకి బాగాలేదని అతనికి ఎలా తెలిసింది? అతను చెప్తే కానీ మేము తెలుసుకోలేకపోయామా? అమ్మ లేకపోతే అనే ఆలోచనకే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి వరుణ్కి. అమ్మని తొందరగా ఇక్కడికి తెచ్చుకోవాలి, ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. వెంటనే వెళ్ళి అమ్మ ఒళ్ళో వాలిపోతే బావుండుననిపించింది వరుణ్కి. మర్నాడు చరణ్ వచ్చే వరకు అలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు. చరణ్ వస్తూనే, హాయ్రా, ఏంటి ఎంత అర్జెంట్? చెప్పు, ఎందుకు అంత తొందర పెట్టావు అన్నాడు. తాగటానికి ఇద్దరికీ చెరో జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి చరణ్కి ఒకటి అందించి తానొకటి తీసుకొని సిప్ చేస్తూ ఎదురుగా కూర్చున్నాడు వరుణ్. నందకుమార్ పేరు గుర్తుందరా నీకు అన్నాడు వరుణ్. ఆయనెవర్రా అని విషయం చెప్పు అన్నాడు చరణ్కి గుర్తురాక. ఆయన నిన్న ఇండియా నుంచి నాకు కాల్ చేశాడురా అని మొదలుపెట్టి నందకుమార్ గురించి చెప్పాడు. తమ్ముడికి టైం ఇవ్వాలన్నట్టు కాసేపు ఆగిపోయాడు. చెర్రీ, ఆయన సంగతి పక్కన పెట్టురా, అమ్మకి ఒంట్లో బాగాలేదట మెల్లగా అన్నాడు వరుణ్. అదేంటి, మొన్ననే కదా మాట్లాడింది నాతో, ఏం చెప్పలేదే? ఇంతకీ ఏం బాలేదు? కాల్ చేయి, మాట్లాడదాం అన్నాడు చెర్రీ. నేను చెప్పేది పూర్తిగా విను, అప్పుడు ఏం చేయాలో నిర్ణయం చేద్దాం అన్నాడు వరుణ్. అన్న చెప్పేదంతా చరణ్ వింటున్నాడు కానీ ఏదీ నచ్చలేదు. చివరికి, అదేం వద్దురా, ఈ వయసులో అమ్మకి పెళ్ళా? పిచ్చా నీకు? ఇవన్నీ అవసరమా? ఏం మనం చూసుకోలేమా అమ్మని? ఇద్దరం సంపాదిస్తున్నాం, కావాలంటే ఎంత డబ్బులు ఖర్చైనా మంచి మెడిసిన్ ఇప్పిద్దాం అమ్మకి, మన దగ్గరే ఉంచేసుకుందాం. ముందు మనిద్దరం ఇండియా వెళ్ళటానికి టిక్కెట్లు బుక్ చేయి అన్నాడు చరణ్. అంతకంటే ముందు నీకు ఫోన్ చేసిన వాడికి ఫోన్ చేసి నో అని చెప్పే. అయినా బాగా లేకపోతే మనతో చెప్పుకోకుండా ఎవడు? నందకుమార్ అందించాడు వరుణ్. వాడికి చెప్పడం ఏంటి? ఇద్దరం లీవ్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దాం. ఇక్కడైతే అడ్వాన్స్ మెడిసిన్ ఉంటుంది, అమ్మకి కూడా మన దగ్గర ఉన్న ఫీల్ ఉంటుంది కదరా అన్నాడు ప్రతిదానికి తొందరగా నిర్ణయాలు తీసుకునే చరణ్. అంతేనా? ఇంకేం ఆలోచించవలసింది లేదా అని అడిగాడు వరుణ్. ఇంకేముంటుంది, ఏం లేదు, ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించాలిరా అన్నాడు చరణ్. నేను కూడా అదే చెప్తున్నానురా, ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించాలని, మన గురించి కాదు అమ్మ గురించి అన్నాడు వరుణ్. నువ్వు అతనికి ఏదైనా మాట ఇచ్చావా అని అడిగాడు వరుణ్ణి అనుమానంగా చూస్తూ చరణ్. నిన్ను అడగకుండా నీతో మాట్లాడకుండా ఎలా చెప్తారా? నీ మాట నా మాట ఒకటే అయితే బాగుంటుంది కదా అన్నాడు వరుణ్. సరే, నీకు ఇంతకంటే కొత్తగా ఏమనిపిస్తుందో అది చెప్పు అయితే అన్నాడు చరణ్. నందు తన పిల్లలిద్దరికీ కూడా కాల్ చేశాడు. కూతుర్లిద్దరినీ అల్లుళ్ళని కూడా ఒకే దగ్గర కూర్చోమని చెప్పాడు. ఏంటి డాడీ, ఏదైనా విశేషమా అంది మౌనిక. విశేషం ఏంటో నేను చెప్తాను, మీరు ఏమనుకుంటున్నారో మీరే చెప్పాలి అన్నాడు నందు. సీరియస్గానే ఏదో మాట్లాడబోతున్నాడని అల్లుళ్ళిద్దరికీ అర్థమైంది. చెప్పండి మావయ్య గారు, సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పింది వినటానికి అన్నారు. సంధ్య గురించి ఏదీ దాయకుండా మొత్తం చెప్పాడు నందు. నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు చివరి మాటగా చెప్పి పిల్లల వైపు చూస్తూ. మిగిలిన వాళ్ళు మౌనంగానే ఉన్నా చిన్న కూతురు మౌనిక అయితే, డాడీ మీరు పెళ్లి చేసుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు, చాలా సంతోషంగా ఉంది. కానీ డాడీ, అమ్మ ఉండగా కూడా మీరు ఏం సుఖపడలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళనే ఎందుకు డాడీ అంది మెల్లగా. మౌని, నాకు సంధ్య అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఇప్పటిది కాదు. నందు మాట పూర్తి చేయకముందే, డాడీ మీ మీద కన్సర్న్తోనే చెల్లి అలా అంటుంది. మీరు పెళ్లి చేసుకోవడం మాకిష్టమే అంది గీతిగా అందుకొని.
అవును మావయ్య గారు, ఆవిడ రిపోర్ట్స్ ఇక్కడికి పంపించండి. తెలిసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. మేమన్నీ చూసుకుంటాం అన్నారు అల్లుళ్ళిద్దరూ. మౌని, నీకు ఇష్టం లేదా అని అడిగాడు నందు. అయ్యో డాడీ, మీరు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని నేను అనలేదు. కానీ మీకు ఆవిడంటే అంత ఇష్టం ఉంటే మేము కాదంటామా? నేను డౌట్ చెప్పింది మీ మీద ఇష్టంతోనే తప్ప ఆవిడంటే అయిష్టమై ఉండి కాదు డాడీ. మమ్మీ ఫోటో ఉందా ఇంతకీ అని అడిగింది మౌని మామూలు మూడ్లోకి వచ్చేస్తూ. సంధ్యను నాగార్జున సాగర్ దగ్గర నిలబెట్టి తీసిన ఫోటో సెలెక్ట్ చేసి వాట్సాప్కి పంపించాడు. వావ్ డాడీ, సో క్యూట్, చాలా బాగుంది మమ్మీ అన్నారు గీతిక మౌనిక ఆ ఫోటోని చూస్తూనే. ఎంత పెద్ద జుట్టో, చాలా బాగుంది కదక్క అంది మౌని. మాకెప్పుడు పరిచయం చేస్తారు మమ్మీని ఆశగా అడిగారు మౌనిక గీతిక. ఒక్క 2 days టైం ఇవ్వండిరా, మమ్మీ నేను ఇద్దరం మాట్లాడతాం అన్నాడు నందు. ఓకే డాడీ, హ్యాపీ డేస్ అన్నారు పిల్లలిద్దరూ. ఓకే మావయ్య గారు, గుడ్ లక్ అన్నారు అల్లుళ్ళు. అమ్మయ్య, తన పిల్లలిద్దరూ ఓకే చెప్పేశారు. వరుణ్ చరణ్ ఏం చెప్తారో, సంధ్య మనసుని అర్థం చేసుకుంటారో లేదో. ఒకవేళ పిల్లలు కాదంటే సంధ్య తనని దగ్గరికి కూడా రానివ్వదేమో. సంధ్య, ఏం చేస్తున్నావు? నీ దగ్గరికి వచ్చేయాలని చాలా తొందరగా ఉంది. వరుణ్ మాట కోసమే ఎదురుచూస్తున్నా సంధ్య. సంధ్య రూపం కళ్ళల్లోనే మెదిలి, మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్ళొచ్చిన అబ్బాయిలా ఉంది నా పరిస్థితి. నా వైపంతా ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆడపెళ్లి వారికి నేను నచ్చాలి అని నవ్వుకున్నాడు నందు. నువ్వు వెళ్ళాక కాలం ఆగిపోయినట్టుంది సంధ్య నాకు. ఈ నక్షత్రాలు వెన్నెల పక్కన నువ్వు లేవని చిన్నబోయాయి. ఈ ఇల్లే చిన్నబోయింది. మంచి కాఫీ అరోమా కోసం కళ్ళు మూసుకొని మనసు ఎదురు చూస్తోంది. ఇంతలా అలవాటైపోయేవేంటి సంధ్య అనుకున్నాడు. సమస్య మనది కాదురా, అమ్మది. కానీ మనతో ముడిపడి ఉందిగా చెర్రీ. మనిద్దరం ట్విన్స్గా కలిసే పుట్టాం, కలిసే పెరిగాం. కానీ ఒకేలా ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటావు? ఈ విషయం ఇలా ఒక్క నిమిషంలో కాదు వద్దు అనేది కాదురా. ఒక్కసారి అమ్మని గుర్తుకు తెచ్చుకో. అమ్మ ఎప్పుడూ మన కోసమే అన్నట్టు బ్రతికింది. తన కోసం అంటూ ఎప్పుడూ ఆలోచించుకున్న సందర్భమే లేదేమో తన జీవితంలో. ఎప్పుడూ మనం అమ్మ దగ్గరే ఎందుకు ఉంటాం, నాన్న ఎందుకు రారు అని అనుకున్నప్పుడు సరైన టైంలోనే నాన్న మన దగ్గరకు వచ్చి మన కళ్ళు తెరిపించాడు. వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారో, ఎందుకు దూరంగా ఉంటున్నారో, ఎవరిది తప్పో ఆయన మాటల్లోనే మనం విన్నాం. అంటే ఇందులో అమ్మ తప్పేం లేదు. కానీ శిక్ష మాత్రం అమ్మకే పడింది. అంత బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా, అంత అన్యాయం చేసినా నాన్నకు చివరికి అమ్మే అన్నీ చేయాల్సిన పరిస్థితి. అమ్మకు ఇష్టం లేకపోయినా ఆ రోజు నువ్వన్న మాట, నీ మాట కోసం తల వంచి ఆయనకు చివరి కార్యక్రమాలు పూర్తి చేసిందేమో. అయితే అప్పుడు అవన్నీ గమనించినా నేను అనుకున్నవన్నీ నీతో చెప్పేటంత చొరవ, ధైర్యం అప్పుడు నాకు తెలియవురా. కళ్ళెదురుగుండా ఉన్న అమ్మని కాదని నాన్నని ఇంట్లోకి రాణిస్తే తప్పేంటి? ఆయన తప్పు తెలుసుకుని వచ్చాడు అన్నావు నువ్వు. అఫ్కోర్స్ నీకు కూడా ఆ వయసులో ఏం తెలియదనుకో. నిజంగా ఒకటి చెప్పు, అమ్మకి ఉద్యోగం లేకపోతే నాన్న వెతుక్కుంటూ వస్తాడా? లేదా నీ మాటని కాదని ఆయన్ని అమ్మ కూడా కాదంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరికి చెందినవాడో తెలియక అనాథ ప్రేతంలా ఏ మున్సిపాలిటీ వాళ్ళో ఈడ్చుకొని వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడేమంటావురా? ఇలాంటివన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకు అన్నాడు చరణ్. ఆగు, నన్ను చెప్పని. అమ్మకైనా బాధ్యత నాన్నకు లేదా? నాన్న చేసింది రైటేనా? నీకు అక్కర్లేని పిల్లలు నాకు అక్కర్లేదని అమ్మ మనిద్దరినీ వదిలేస్తే ఒకసారి ఆలోచించు. మనకు తెలిసి అమ్మకి ఒక సినిమా కానీ షికారు కానీ తెలియదు. పరిచయస్తులే కానీ ఫ్రెండ్స్ లేరు. నాన్న నోటి నుంచి నందకుమార్ పేరు విన్నాం. కానీ అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ నందకుమార్ ఎప్పుడూ రాలేదు. అమ్మ కూడా ఎప్పుడూ కలిసినట్టు మనకు తెలియదు. స్కూలు ఇల్లు తప్ప మరో లోకం తెలియదు అమ్మకు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉంటే ఇన్ని రోజులు దూరంగా ఉండగలరా చెప్పు? పైగా అమ్మ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత కూడా ఈ దూరాన్ని పాటించగలరా? అది కాదురా, ఈ వయసులో పెళ్ళంటే అందరూ ఏమనుకుంటారో అని ఇక వేరే మాటలు లేక తల సవరించుకుంటూ అన్నాడు చరణ్. ఈ వయసులో పెళ్ళెందుకు, అంతా నవ్వుతారంటావా? ఎవర్రా నవ్వేది? అంత ఖాళీ ఎవ్వరికీ లేదు. శ్రద్ధగా వింటున్నాడు అన్నయ్య చెప్పింది చరణ్. ఈ మధ్య ఎఫ్బీలో ఒక అబ్బాయి మా అమ్మకు పెళ్ళికొడుకు కావాలంటూ ప్రకటన ఇచ్చాడు చూసావా? ఎన్ని లైక్స్ వచ్చాయో. ఈ వయసులో పెళ్ళెందుకు అని ప్రశ్నించిన మనలాంటి కొంతమందికి ఆ అబ్బాయి ఏం సమాధానం చెప్పాడో తెలుసా?
చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మ కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది. రేపు నాకు కూడా పెళ్ళైపోతే నాకంటూ వేరే జీవితం మొదలవుతుంది. అమ్మని నేను ఎంత బాగా చూసుకున్నా తను ఒంటరిగానే ఫీల్ అవుతుంది. తోడు కావాల్సింది ఈ వయసులోనే. తనని అర్థం చేసుకునేవారు ఎదురైతే తప్పక పెళ్లి చేస్తాను, ఇందులో తప్పేముంది అన్నాడు. ఇంకొక అబ్బాయి తన తల్లిని తీసుకొని ప్రపంచంలో ఉన్న 7 వింతలు చూపించాడట. ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి కానేలేదు. ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ కూడా ఒక టీచరట. సింగిల్ పేరెంట్గానే ఉంటూ కొడుకుని పెంచి పెద్ద చేసిందావిడ. మా అమ్మకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను. అందుకని ఏమేం తిరగాలని ఉందో, ఏమేం తినాలని ఉందో అన్నీ అప్పుడే అమ్మకి అందిస్తున్నా. ఇప్పుడే మళ్ళీ రేపు పెళ్ళైతే ఎలా ఉంటుందో తెలియదు కదా అని సరదాగా ఎఫ్బీలో కామెంట్ పెట్టి తను తిరిగిన ప్రదేశాలన్నీ పిక్స్ పెట్టాడు. ఎవరైనా ఏదైనా ఒక అడుగు ఫార్వర్డ్గా వేశారంటే ముందు దాన్ని ఎదుర్కోవడానికి 1,000,000 ప్రశ్నలు రెడీ చేసుకుని ఉంటారు చాలామంది. అంటే పెళ్ళైన తర్వాత నీ తల్లిని నువ్వు బాగా చూసుకోలేవని ముందే ఫిక్స్ అయ్యేవన్నమాట అని చాలామంది కామెంట్ చేశారు. దానికి సమాధానంగా ఆ అబ్బాయి, ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా చేస్తే పాజిటివ్గా రియాక్ట్ కావడం ముందు నేర్చుకోండి. నాకు ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మా అమ్మ మాత్రమే. కాబట్టే మా అమ్మకు చూపించాల్సినవన్నీ చూపించేస్తున్నాను. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం కదా. మా అమ్మని బాగా చూసుకుంటున్నాను అంటే రేపు నా భార్య వచ్చాక బాగా చూసుకోనని అర్థం కాదు. ప్లీజ్ థింక్ పాజిటివ్ అని రిప్లై ఇచ్చాడు. నిజంగా ఆ అబ్బాయి చెప్పింది నిజమే కదరా. ఇప్పుడు అతని పరిస్థితే మనది కూడా. అమ్మ మన దగ్గరికి రమ్మంటే మాత్రం వస్తుందా? రేపు మనకి కూడా పెళ్ళిళ్ళైపోతే మనకి మన పిల్లలకి కూడా మౌనంగానే అన్నీ చేస్తుంది. ఏం మారుతుందిరా తన జీవితం? అదే నిశ్శబ్దం అమ్మలో. మనం ఆడపిల్లలమై ఉంటే అన్నీ మనతో షేర్ చేసుకునేదేమో. తనకి క్యాన్సర్ అని మనతో చెప్పిందా? పోనీ ఇక మీదటైనా చెప్తుందని నేను అనుకోను. ఎప్పటికో ఎలాగో చేయి దాటిపోయాక మనకు తెలుస్తుంది. ఇండియా వెళ్తాం, చేయాల్సినవన్నీ డబ్బు ఖర్చు పెట్టి చేసేస్తాం. ఇక అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ క్లియర్ చేసుకుని తిరిగి మన ఉద్యోగాల్లో మనం బిజీ అయిపోతాం. వరుణ్ చెప్తున్న మాటలకి గుండెల్లో గుచ్చినట్టు అనిపించి గిలగిల్లాడాడు చరణ్. ఆ క్షణంలో అమ్మ మొహం కళ్ళ ముందు కదిలి బాధగా కళ్ళు మూసుకున్నాడు. ప్లీజ్ ఆపరా, ఏంటో నువ్వు నాకు చెప్తుంటే కంగారుగా ఉంది. వరుణ్ చేయి పట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాంరా అన్నాడు చరణ్ దిగులుగా. ఏ కూల్రా, ఇంకా అయిపోలేదు నేను చెప్పేది, పూర్తిగా విను. ఇకపోతే నందకుమార్ విషయం. భార్య చనిపోయింది. 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళయి ఇక్కడే యూఎస్లోనే సెటిల్ అయిపోయారట. అతనికి మంచి ఉద్యోగం, జీతం, సొంత ఇల్లు. ఇంకా సర్వీసులోనే ఉన్నాడు. అమ్మకి క్యాన్సర్ అని తెలిసినా అమ్మనే కావాలనుకుంటున్నాడు. తన ఇష్టమే పిల్లల ఇష్టంగా చెప్తున్నాడు. అతని మాటల్లో అమ్మంటే చాలా ఇష్టమని నాకు తెలుస్తోంది. ఇంకొకటి కూడా, అతను అడుగు ముందుకేసి మన వరకు తీసుకువచ్చాడు అంటే తప్పకుండా అమ్మకి కూడా ఆయనంటే ఇష్టమేమో అనుకుంటున్నాను నేను. అసలు అతను మనకు ఫోన్ చేస్తున్నట్టు అమ్మకి చెప్పనే లేదట. మనం స్వార్థంగా ఆలోచించిన అమ్మకి ఆయనకి పెళ్లి చేస్తే మనం తిరిగి చూడాల్సిన అవసరం ఉండదురా అన్నాడు వరుణ్. చీచి, నాకు అలాంటి ఆలోచన లేదురా, నేను ఆ ఉద్దేశంతో నో చెప్పలేదురా బాధగా అన్నాడు చరణ్. మనకి అలాంటి ఆలోచన లేదురా. అమ్మ నోరు తెరిచి అతను కావాలని ఎప్పుడూ అడగదు. అందుకే అమ్మకి బహుమతిగా నందకుమార్ని ఇచ్చేద్దాం. మెడికల్ గ్రౌండ్ మీద ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం. మన దగ్గరే ఉంచుకుందాం. నా ఆలోచన, నా నిర్ణయం ఇదే. నీది కూడా ఇదే అయితే బాగుంటుందిరా ఆశగా అన్నాడు వరుణ్ తమ్ముణ్ణి చూస్తూ. నాకంటే కొంచెం ముందు పుట్టినందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఎంత బాగా ఆలోచించావురా. నేను ఇవన్నీ ఆలోచించలేకపోయాను. ఒక్క నిమిషంలో నో అని చెప్పేశాను కదా. ఇప్పుడు చాలా సిగ్గుగా ఉందిరా నాకు. ఆలోచించాలి కదా నేను కూడా అన్నాడు చరణ్. అయినా ఎందుకెంత క్లాస్ నాకు? ఇలా చేద్దామంటే నీ మాట కాదంటానా చెప్పు అన్నాడు చరణ్ తేలికపడిన మనసుతో. ఇదంతా చెప్పాను కాబట్టి అన్నావు, ముందేమన్నావు చెప్పు అని తమ్ముడిని ఆట పట్టిస్తూ అన్నాడు వరుణ్. ఓకేరా, నా బుర్ర నీ అంత షార్ప్ కాదు. అప్పుడప్పుడు నాకు ఇలా క్లాస్ పీకుతూ ఉండు, పనిచేస్తుంది బాగా అన్నాడు చరణ్ కూడా. వరుణ్ సంతోషంగా తమ్ముడిని కౌగిలించుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా అప్డేట్ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.